Namaste ma. Good morning. Today is Sunday and it's about 1 p.m. right now. లేచిన మంచి ఫ్రెష్ అయిపోయినా and I'm very ready to start the day. Today there are some things that we need to complete. First ది పోయి గ్రోసరీస్ సెట్ చేయాలి. ఇంట్లో వాటర్ అయిపోయినాయి, పనీర్ అయిపోయింది, చికెన్ అయిపోయింది, మిల్క్ అయిపోయినాయి, పెరుగు కూడా అయిపోయింది, చపాతీలు అయిపోయినాయి, బేసిక్ గా లాట్ ఆఫ్ స్టఫ్ అయిపోయినాయి. సో వీఆర్ గోయింగ్ అవుట్ టు రీస్టాక్ ఆల్ ఆఫ్ దమ్ అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ ఎందుకు రా అంటే వీఆర్ గోయింగ్ టు మయామి బేబీ. మయామి పోదాం. ఫ్లైట్ వేసుకొని డైరెక్ట్ గా మయామికి ఈ రోజే కాదు, ఒక 10 days లో మయామి పోదామని ప్లాన్. నేను మనీష్ గారు పోదామని ఫిక్స్ అయినా. ఇంకెవరన్నా ఆడైతే ఉండొచ్చు, మనకి ఇప్పటికైతే తెలియదు. మొన్న మనం పోయిన వేగస్ ట్రిప్ గ్రూప్ లో పెట్టినా, ఎవరైనా జాయిన్ అయ్యేది ఉంటే చెప్పమన్నా నో సప్పుడు ఎట్. సో మనీష్ గారు నేనైతే పోదామని ఫిక్స్ అయినాం కాబట్టి ఫ్లైట్ టికెట్స్ చూస్తుండే. మన దగ్గర ఆల్రెడీ ఫ్రంటియర్ ది పాస్ ఉంది. ఆ పాస్ ఉంటే ఫ్లైట్స్ మనం డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి కట్టి బుక్ చేసేసుకోవచ్చు. అంటే మనకి ఫ్లైట్ అరౌండ్ $15-16 వచ్చేస్తుంది అంతే. కాకపోతే మనకు కావాల్సిన టైంలో ఫ్లైట్ అవైలబుల్ ఉండాలి. అండ్ మనం పోదాం అనుకుంటున్నదే బ్లాక్అవుట్ డే అయ్యి ఉండొద్దు. బేసిక్ గా ఫ్రంటియర్ పాస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ హడావిడి ఉండే రోజులు, ఎక్కువ డిమాండింగ్ ఉండే రోజులు, లాంగ్ వీకెండ్స్, ఏమైనా ఫెస్టివల్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఆ రోజులలో వాడు ఫ్రంటియర్ పాస్ వాడుకోకుండా ఆ డేట్స్ ని బ్లాక్ చేస్తాడు. వాటినే బ్లాక్అవుట్ డేట్స్ అంటారు. ఆ లిస్ట్ ఆల్రెడీ మనకి ఇచ్చిండు. మనం పోదాం అనుకుంటున్న డేట్లు బ్లాక్అవుట్ డేట్స్ ఏం కాదు. కానీ మనకు ఆస్టిన్ నుంచి మయామికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఈ టైంలో లేవు. సో ఇన్స్టెంట్ మనకి డైరెక్ట్ ఫ్లైట్లు ఏమున్నాయి అని చూస్తూ ఉంటే స్పిరిట్ ఎయిర్లైన్స్ మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు స్పిరిట్ ఎయిర్లైన్స్ ది టికెట్ ఎంత ఉంది అంటే డైరెక్ట్ ఫ్లైట్ అప్ కి $50, రిటర్న్ కి $40 ఉంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనం ఆన్లైన్ లో స్పిరిట్ ఎయిర్లైన్స్ ది టికెట్ బుక్ చేసే బదులు ఎయిర్పోర్ట్ కి పోయి కౌంటర్ దగ్గర బుక్ చేస్తే మనకి ఇంకా తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనీష్ గారు ఒకసారి ఇట్లనే $18 కి బాల్టిమోర్ నుంచి కాలిఫోర్నియాకి ఫ్లైట్ వేసుకొని పోయిండు. సో స్పిరిట్ ఎయిర్లైన్స్ లో మనకి ఆప్షన్ ఉంటది కాబట్టి, తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ కి కూడా పోయి ఫ్లైట్స్ సెట్ చేసి రిటర్న్ వద్దాం. సో దాట్స్ ద ప్లాన్. లెట్స్ గెట్ గోయింగ్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ డే. One hour later. లైట్లు కూడా అమ్ముతుండు వీడు. బాగుంది, మంచిగా ఏదైనా ఇల్లు కొనుక్కుంటే బ్యాక్ యార్డ్ లో పెట్టుకోవచ్చు చిన్న పిల్లల కోసం. లెట్స్ గెట్ సమ్ రోటిసరీ చికెన్. కాలింద్రా అయినో చాలా మంది రోటిసరీ చికెన్ తీసుకొద్దాం అని అంటారు. నాకు సిగ్గులేదు. Try one? Okay. ఇలా కొంచెం ఏదో మాడిపోయిన ఇట్లా కాఫీ వైబ్ ఉందండి కదా. చీజ్ కదరా, చీజ్లో కాఫీ ఉంటుందా? Alright, we got it. Bon appetit. Meanwhile. Later. All right, we are here at the airport. All right, we came here to book our flight tickets. చూద్దాం. అసలు మొత్తం ఎయిర్పోర్ట్ అంతా బిజీ ఉంది బికాస్ ఆఫ్ ఆల్ ద స్టఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మొత్తం హడావిడి ఉంది. ఓకే, యు మీన్ లైక్ ద స్టాప్. ఓకే, గాట్ ఇట్. కూల్, థ్యాంక్ యూ. ఆసమ్, వి గాట్ ఇట్. మనకి ఇప్పుడు ఆస్టిన్ నుంచి మయామికి పోవడానికి $22 కి ఫ్లైట్ వచ్చేసింది. అండ్ మళ్ళీ ఆస్టిన్ కి రిటర్న్ రావడానికి మయామి నుంచి $22 కి వచ్చేసింది. టోటల్ $44 కి రౌండ్ ట్రిప్. క్రేజీ. A little later. మెల్లగా రా సూర్యుడు. ఓ సూర్యుడు, మెల్లగా.
Many hours later. What's up? I'm home and it's 8:37 p.m. right now. దగ్గర లాస్ట్ 1.5 hour, లాస్ట్ 1 hour 40 minutes నుంచి జిమ్ లోనే ఉన్నా. చాలా రోజుల తర్వాత ఈరోజు వర్కౌట్ చేసినా కదా, సో కొంచెం రిలాక్స్డ్ గా ఓపికతోని మొత్తం ఎగ్జాస్ట్ అయిపోకుండా మెల్లగా చిల్లుగా చేద్దామని చెప్పి మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చిన. అండ్ ఇట్ వాస్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ రేటింగ్ 9/10. కుడ్ బి బెటర్ యాజ్ ఇన్ ఇంకా చేయొచ్చు. చాలా రోజుల తర్వాత ఈరోజు చేస్తున్నా కదా, బాడీలో ఇంకా ఎనర్జీ ఉంది. ఐ కెన్ పుష్ ఈవెన్ హార్డర్ ఇఫ్ ఐ స్పెండ్ మేబీ మోర్ 30, 40, 50 minutes or 1 hour ఈచ్ పర్ సెషన్ ఉంటుండే. బట్ ఆ పాయింట్ తర్వాత మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతాం, విచ్ వి డోంట్ వాంట్. అందుకే మన రెగ్యులర్ ఇంటెన్సిటీతోని రెగ్యులర్ వాల్యూమ్తో ఏవైతే వర్కౌట్స్ చేస్తున్నో సేమ్ అవే సెట్ చేసినా ఇచ్చి పడేసిన. అండ్ ఈరోజు మొత్తం వర్కౌట్లో ఇదే పాట లూప్లో నడుస్తుండే. అబ్బాయి ఏముండే తెలుసా, వైబ్ క్రేజీ షెట్. అసలు ఇన్ని రోజుల తర్వాత సడన్ గా ఈరోజు జిమ్ పోవాలని ఎందుకు అనిపించింది అంటే, ఎప్పుడో 2-3 రోజుల ముందు పెద్దది టీజర్ రిలీజ్ అయింది. మొన్న శ్రీరామనవమి రోజు రామ్ చరణ్ ది పెద్ది పెహల్వాన్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, అది నేను చూడలేదు. సడన్ గా ఈ రోజు యూట్యూబ్ లో రికమెండేషన్ పేజ్ లో వస్తే ఒకసారి ఓపెన్ చేసిన. అసలు రామ్ చరణ్ ద ఫిజిక్స్ చూసిన తర్వాత క్రేజీ అనిపించింది, వేరే లెవెల్. సడన్ గా ధృవ గుర్తొచ్చిన ఉండే. ధృవ పాట పెట్టుకొని మంచిగా ఒక 5-6 నిమిషాలు ఇట్లా వైబ్ అయితే మూసుకొని జిమ్ పోవాలని అర్థమైంది. అందుకే పోయినా సెట్ చేసినా ఇచ్చి పడేసిన. అండ్ నౌ వెల్ ఇట్స్ అబౌట్ 8:40. తొందరగా ఫ్రెష్ అయిపోయి వీఆర్ గోయింగ్ అవుట్ టు వాచ్ ప్రాజెక్ట్ హేల్ మేరీ అగైన్. ఎస్, మొన్న ఆల్రెడీ రిలీజ్ అయిన రోజే ది బెస్ట్ డాల్బీ థియేటర్ ఇన్ ఆస్టిన్ టెక్ రిడ్జ్ లో పెద్ద డాల్బీ స్క్రీన్ లో ఆల్రెడీ సినిమా సెట్ చేసినాం. ఐ ఎంజాయ్డ్ అండ్ లవ్ ది ఎక్స్పీరియన్స్ సో మచ్. మన మనీష్ గాని స్కూల్ ఫ్రెండ్ పవన్ అని ఇంకొకటి ఉంటాడు. మొన్న వేరే వీడియోలో చెప్పిన కదా, ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో చూసిన అనిమే మూవీ కిమినో నావా, అది కూడా థియేటర్ లా. అదే రోజు సుజుమే కూడా థియేటర్ లో చూసిన. మనీష్ గాడు ఇండియాలో థియేటర్ లా కిమినో నావా రిలీజ్ అవుతుందని చెప్పి వాడు పట్టుకోబోయిండు, ఈ అనిమేకి నేను ఇంట్రడ్యూస్ చేసిండు. అప్పుడు నేను ఇంకా మనీష్ గాడు మా ఇద్దరితో పాటు పవన్ గాడు కూడా వచ్చినుండే. సో పవన్ గాడు ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి తెలుసు. సో ఎనీవేస్ మనోడు కూడా ఈయన పక్కన డొమైన్ ఉంటాడు. వాడు ఇంకా ప్రాజెక్ట్ హెల్ మేరీ చూడలేడు. సో వాడు ఇంకా వాళ్ళ రూమ్మేట్ కూడా సినిమాకి పోదామని అనుకుంటుండేనంట. ఈ రోజు మనం ఎయిర్పోర్ట్ కి పోయేటప్పుడు పవన్ గాడు కూడా మనతో వచ్చినుండే. సో ఇట్లా ప్రాజెక్ట్ హెల్ మేరీ గురించి మాట్లాడుతుంటే, అరే మేము కూడా పోదాం అనుకుంటున్నాం బాయ్ అని అన్నాడు. సో వై నాట్, మళ్ళీ పోదామని చెప్పేసి ఈ రోజు ఐమాక్స్ లో టికెట్ సెట్ చేసినాం. మనకు ఆల్రెడీ ఏఎంసీ ఏ లిస్ట్ పాస్ ఉంది కాబట్టి ఆల్ సెట్. మనం ఇప్పుడు టికెట్ కోసం పైసలు కట్టాల్సిన అవసరం లేదు. ఎనీవే సినిమా 9:30 ఉంది. అప్పటిలోపల మనం స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి తినేసి సినిమా పోయి సెట్ చేయాలి. సో వి హావ్ లాట్ ఆఫ్ స్టార్ట్ టు కంప్లీట్ ఇన్ దిస్ వెరీ లిటిల్ టైమ్. సో లెట్స్ గెట్ గోయింగ్. A few moments later. ఆల్రెడీ ఇట్స్ అబౌట్ 9:25 PM రైట్ నౌ. టెక్నికలీ 9:30 కి మన సినిమా, బట్ 25 minutes యాడ్స్ వస్తాయి కాబట్టి విల్ బి ఆన్ టైం హోప్ఫుల్లీ. బట్ స్నానం చేసినా తినేసినా ఆల్రెడీ. లెట్స్ గో. What's that? Fist my bum. It's fist bump. Later that night. Alright, we are home and it's about 1:30 AM right now. I think I'm done for the day. ఇప్పుడు పండుకొని రేపు లేచి మళ్ళీ ఆఫీస్ సెట్ చేయాలి, బికాస్ టుమారో ఇస్ మండే. లక్కీలీ మండే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమే, ఒక గంట సేపు ఎక్స్ట్రా పడుకోవచ్చు. బట్ ఫర్ నౌ ఫీలింగ్ ఎ లిటిల్ బిట్ ఎగ్జాస్టెడ్. ఆఫ్ కోర్స్ నిద్ర వస్తుంది కాబట్టి. ఆల్సో ఫీలింగ్ ఎ లిటిల్ బిట్ హ్యాపీ, ఎందుకంటే ఈరోజు జిమ్ పోయినాం కాబట్టి. అదంతా మనం రేపు సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.